తెలుగులో చెప్పాలా? చెప్పండి. ఈరోజు वो नजारा वास्तव में वो ठिकाने पर पडायचा आणि देशामध्ये श्री राम मंदिरावर नंतर जर छोटी शेती मोठं मंदिर निर्माण झाले तर सरकारी किसान दस्तावेज गोत्रीद्वार खर्च समाज महाराज लोक आणि संतेवर भाषा सांभाळायचं कारण संत महाराज लोक त्याग रचकरण आपण सारी वाटत सेन घेते आहोत कारण जયારે 70 साल काम कीधो देशे में अब उस काम तमें भेटे तो से महाराज लोग नाते करे मैं धन्यवाद दूं सारी बातें एक सोई की मान घेता आणि आपली बात करायचं अत्यंत आचरणात्मक कार्यक्रम होत आंगे सारे जना सुखिनो भवन्तु सर्वे सुजना सुखिनो भवन्तु। जय भारत। బంజారా సోదరులందరికీ ఇవాళ ఒక పండుగ దినము। దీని కారణం ఏంటంటే హతిరాం బాబాజీ 596వ జయంతి ఉత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి। ఇది తరతరాలుగా బంజారాలు మా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకునే వాళ్ళు। ఇప్పుడు ఇక్కడ తన ఆస్థానమైనటువంటి తిరుమల తిరుపతికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు। ప్రతి సంవత్సరం 2 సార్ల ఉత్సవాలు జరుగుతాయి। ఒకటి బర్సి ఉత్సవము దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది, ఒకటి జయంతి ఉత్సవాలు అది ఆషాఢ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది। ఇవాళ ఆషాఢ శుద్ధ పంచమి తిథి కాబట్టి తిథి ప్రకారము బంజారా తండాలో యావత్ భారత్ లో విశ్వ దేశాలలో కూడా ఖచ్చితంగా కూడా ఈ హతిరాం బాబాజీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి। ఈ హతిరాం బాబాజీకి బంజారాలకు ఉన్న సంబంధం ఏంటంటే ఒక అవినాభావ సంబంధము। బంజారా ఇలవేల్పు కులదైవంగా కుల గురువుగా కొలవబడిన హతిరాం బాబాజీ బాలాజీ భగవన్ను ప్రసన్నం చేసుకుని విశ్వవిఖ్యాతి చెందిన విషయం అందరికీ తెలిసిందే। ఈ విషయము విశ్వజనులు తెలుసుకోవాలి। బంజారాకి సంబంధించిన భక్తి పరంపర అనేది ఇక్కడ నిరంతరం కొనసాగుతుంది కూడా। కాబట్టి భారీ సంఖ్యలో బంజారా సోదరులు ఎప్పుడైనా కూడా హతిరాం మఠాన్ని వీక్షించి దీన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరి మీద ఉంది। ఈ మఠ పరంపరను మనం కొనసాగించాలని నేను ఆశిస్తూ, నా పేరు రమేష్ గిరిజీ మహారాజ్, నేను తెలంగాణ నుండి ఇక్కడ బంజారులంతా కూడా నన్ను ప్రథమ పూజారిగా నియమించి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు। ఇక్కడికి మెయిన్ గా కదిలి వచ్చిన వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, తర్వాత ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ నుండి కూడా భక్తులు వీచేశారు। ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇదంతా మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్ళాలి, ప్రజలందరికీ కూడా చేరాలి। మహాభక్తులందరూ కూడా దీన్ని విని సంతోషిస్తారు। ఈ శుభకార్యము మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై హతిరాం, జై బాలాజీ।